హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు మనము 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 థర్డ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ యూజ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 3p ప్లస్ 1. స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. అది 3p ఆర్ 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. చూడండి, యూజ్ డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం ఏంటిది? యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథము. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం దట్ ఈస్ a is equal to bq plus r and 0 less than or equal to r less than b. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ మనకు బీక్యూ ప్లస్ ఆర్ ఈ ఫామ్లో ఉంది. మరి ఇక్కడ బి ఏమిటన్నట్టు? ఇక్కడ 3p అంటే 3p ప్లస్ 0 అనుకున్నట్లయితే బీక్యూ, క్యూ ఇస్ ఎన్ ఇంటీజర్ ప్లస్ ఆర్, ఆర్ ఇస్ ద రిమైండర్. ఇక్కడ బి అనేది మనకు 3 అవుతుంది కాబట్టి సో ఇక్కడ నేను బి ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. ఓకే, నౌ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అని చెప్పుకున్నాం. మరి ఏంటి బి ఏంటిది? మనకు 3 కాబట్టి 3 తీసుకోవాలి. అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇంక్లూడింగ్ 0 అండ్ గ్రేటర్ దెన్ 0 అని అర్థం. అండ్ లెస్ దెన్ 3 అంటే ఇక్కడ మనకు ఆర్ వాల్యూస్ వచ్చేసి 0, 1, 2 అవుతాయి. ఆర్ వాల్యూస్ వచ్చేసి మనకు 0, 1, 2 అవుతాయి. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ బి మీన్స్ హియర్ 3 కాబట్టి 3q ప్లస్ 0, ఇంకోటి 3q ప్లస్ ఆర్ అంటే 1, 3q ప్లస్ 2. ఇవి ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0, 3q ప్లస్ 1, 3q ప్లస్ 2. అంటే నేను దీన్ని ఇలా చేస్తున్నాను. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ మనకు 3q ప్లస్ ఆర్ అని అర్థం. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే స్క్వేర్ చేయాలి. వాడు స్క్వేర్ అన్నాడు కాబట్టి వాడు క్యూబ్ అంటే క్యూబ్ చేయాలి. వాడు ఏదైనా మరి ఏ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ ఆర్ అనేది దీన్ని స్క్వేర్ చేసినట్లయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు 3q ప్లస్ ఆర్ కాబట్టి స్క్వేర్ దిస్ సైడ్ అండ్ స్క్వేర్ దిస్ సైడ్. A square is equal to 3q plus r whole square. It can be written as a square equal to, it is like a plus b whole square. A plus b whole square is a square plus 2ab, 2 into 3q into r plus b square, r square. Okay, now a square equal to, హియర్ బి వాల్యూ 3 కాబట్టి 3 అనేది కామన్ తీయండి. 3 స్క్వేర్ అంటే 9 నాన్న, ఒక 3 కామన్ తీయండి. అనదర్ 3 రిమైనింగ్ అండ్ క్యూ స్క్వేర్. 3 కామన్, రిమైనింగ్ ఈజ్ 2qr. ఇందులో 3 లేదు కాబట్టి ఇంతవరకు తీసుకుంటున్నాను ప్లస్ ఆర్ స్క్వేర్. ఇన్ దీస్ టూ టర్మ్స్ టేక్ 3 యాజ్ ఏ కామన్, 3 కామన్. Then remaining is 3 square na, 1 3 common, another 3 is there and q square. In this I took 3 as a common, then remaining is 2qr, I wrote here, and plus r square. Let 3q square plus 2qr equal to p. Therefore 3q square plus 2qr equal to p ga తీసుకుందాం. Then ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది మనకు స్టాండర్డ్ ఫామ్. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనము ఆ ఆర్ ప్లేస్లో 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఆర్ ఈక్వల్ టు 0 అనుకున్నాను. అప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ అంటే 0 స్క్వేర్ 3p. ఓకేనా? మనకు వచ్చేసిందా 3p? ఒక 3p వచ్చేసింది. ఇప్పుడు ఆర్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ ఈ స్టాండర్డ్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ మీన్స్ 1 స్క్వేర్, దట్ ఈస్
3p ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఆర్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3p ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈస్ 3p ప్లస్ 4. ఇందులో 3 కామన్ తీయండి. 3 ఆఫ్ p ప్లస్ 1, 3 ఇంటూ p 3p ప్లస్ 3 1 జా 3. హౌ మచ్ రిమైనింగ్ హియర్ 1. అంటే ఇక్కడ చూడండి మనకు ఒకటి 3p వచ్చింది, నెక్స్ట్ 3p ప్లస్ 1 వచ్చింది. ఇట్ ఈజ్ ఆల్సో 3 ఇంటూ సంథింగ్ ప్లస్ 1, 3p ప్లస్ 1 ఫామ్ వచ్చేసింది. అంటే దీన్ని బట్టి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p ప్లస్ 1. ఓకేనా? ఇది అండి ఈ ప్రాసెస్ ఇలా చేయాల్సి ఉంటుంది. యా, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. యూజ్ డివిజన్ అల్గారిథం టు షో దట్ ద క్యూబ్ అండి ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 9m ప్లస్ 1, 9m ప్లస్ 8. ఇది చూడండి. దీన్ని సాల్వ్ చేయాలంటే యూక్లిడ్స్ అల్గారిథం ఏంటండి అది? ఏ ఈజ్ ఈక్వల్ BQ ప్లస్ ఆర్ అండ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. అయితే మనము ఈ ఫామ్లో ఉన్నదంటే ప్రూఫ్ చేయాలి కాబట్టి ఇది BQ ప్లస్ ఆర్, BQ ప్లస్ ఆర్ అంటే ఇక్కడ 0. ఓకే, దెన్ బి వాల్యూ మనకు 9 అవుతుంది. బి వాల్యూ 9. అయితే 9 చే డివిజబుల్ అయ్యేవి అన్నీ కూడా 3 చే డివిజబుల్ అవుతాయి కాబట్టి నేను బి వాల్యూ 9 తీసుకోకుండా 3 తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నా మనకు అదే వస్తుంది. ఎందుకంటే 9 చే డివిజబుల్ అయ్యేవి అన్నీ కూడా 3 చే డివిజబుల్ అవుతాయి కాబట్టి. ఓకే, బి వాల్యూ 3 తీసుకుంటున్నాను. మరి ఇలా ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఇలా తీసుకుంటే మనకు కొంచెం షార్ట్లో వచ్చేస్తుంది. లేదంటే ఆర్ వాల్యూస్ అంటే 0 నుంచి 8 వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 0 నుంచి 2 వరకు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి అంటే ఏంటంటే మనకి ఇక్కడ 3 కాబట్టి 3. దెన్ ఆర్ వాల్యూస్ ఏమవుతాయి మనకు 0, 1, 2 అవుతాయి. ఆర్ వాల్యూస్ 0, 1, 2 ఇంక్లూడింగ్ 0 అండ్ లెస్ దెన్ 3 కాబట్టి మనకు ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ బి మీన్స్ హియర్ 3q ప్లస్ ఆర్. ఓకే, వాడు క్యూబ్ అన్నాడు కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనం ఏం రాస్తాము? ఏ క్యూబ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ హోల్ క్యూబ్. బోత్ సైడ్ కూడా క్యూబ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లాగా ఉందండి. దీన్ని నేను ఇలా రాస్తున్నాను చూడండి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ టైప్లో ఉందండి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మీన్స్ 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి. వాట్ ఈజ్ ఏ హియర్? 3q. వాట్ ఈజ్ బి? r. 3ab స్క్వేర్, 3ab స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 3q, బి అంటే r ప్లస్ బి క్యూబ్ అంటే r క్యూబ్. ఓకే, చూడండి ఇక్కడ 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇందులో 9 ఉన్నది. 3 స్క్వేర్ అంటే ఇక్కడ 9 ఉన్నది. 3 3 జా 9. ఈ ఫస్ట్ 3 టర్మ్స్లో నుంచి 9 అనేది కామన్ తీస్తున్నాను. ఎందుకంటే మనకు 9 ఉన్నది, బి 9 కాబట్టి. చూడండి, ఏ క్యూబ్ ఈక్వల్ టు 9 ఆఫ్ చూడండి 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 జా 9, 9 3 జా 27. 9 కామన్ తీసాను కాబట్టి ఇంకో 3 ఉంటుంది క్యూబ్. కాబట్టి ఇక్కడ మనకు 3q క్యూబ్ మిగిలింది. 3 స్క్వేర్ 9 is common, then remaining is 3 into q square. 3 into q square r plus 3 3 is 9 common, then remaining is qr square plus r cube.
Okay, now let this 3q plus 3q square r plus qr square equal to m. Then we can write a cube is equal to 9m plus r cube. దీన్ని ఒక కాన్స్టెంట్ m అనుకున్నట్లయితే 9 into m plus r square, ఇది ఒక ఇంటీజర్. ఓకే, ఇది మనకు స్టాండర్డ్ ఫామ్ అండి. a cube is equal to 9m plus r cube. ఓకే, నేను r వాల్యూస్ వచ్చేసి 0, 1, 2 కాబట్టి ఇవి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ r equal to 0, then a cube equal to 9m plus 0 cube, ఎందుకంటే r 0 కాబట్టి 9m plus 0 cube అంటే 0, so 9m. r value, if r value is 1, then a cube equal to 9m plus 1 cube. 9m plus 1 cube means 1. r equal to 2, then a cube is equal 9m plus 2 cube, that is 9m plus 2 cube nothing but 8. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే r వాల్యూ 0, 1, 2 ఏం సబ్స్టిట్యూట్ చేసినా సరే we got 9m plus 1, 9m plus 8. Therefore cube of any integer, cube of any positive integer is of the form of 9m, 9m plus 1, 9m plus 8 ఇట్లా మనం చెప్పవచ్చు. యా, ఎక్సర్సైజ్ 1.1లో 5th ప్రాబ్లం. షో దట్ వన్ అండ్ ఓన్లీ వన్ అవుట్ ఆఫ్ n plus 2, n plus 4 ఈజ్ డివిజబుల్ బై 3. వాట్ ఈజ్ n? n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఈ మూడిట్లో ఒకటి మాత్రమే 3 చే డివిజబుల్ అవుతుందని ప్రూవ్ చేయండి, షో దట్, చూపించండి అంటున్నాడు. చూడండి, మనకి యూక్లిడ్స్ అల్గారిథం ఏంటిది? యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం వచ్చేసి a is equal bq plus r and 0 less than or equal to r less than b. మరి 3 చే డివిజబుల్ అన్నాడు కాబట్టి 3 అనేది మనకు డివైజర్ అవుతుంది. సో b వాల్యూ మనకు 3, b వాల్యూ 3 అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 3. సో ఆర్ వాల్యూస్ ఏముంటాయన్నా, ఆర్ వాల్యూ ఏమవుతుంది? 0, 1, 2 అవుతుంది. రిమైండర్స్ వచ్చేసి మనకు 0 అయినా కావచ్చు. 3 చే డివిజబుల్ చేస్తున్నామంటే మనకి రిమైండర్స్ ఐదర్ 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు. ఓకే, మనకి ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. అయితే ఇప్పుడు నేను n అనేది, a అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి n తీసుకుంటున్నాను. n ఈక్వల్ టు b వచ్చేసి 3q ప్లస్ r వచ్చేసి 0 కాబట్టి 3q ప్లస్ 0, ఓకే, నథింగ్ బట్ 3q. నెక్స్ట్ r వాల్యూ 1 తీసుకుంటే 3q ప్లస్ 1, r వాల్యూ 2 తీసుకుంటే 3q ప్లస్ 2. ఈ 3 కేసెస్లలో మనము ఏదైనా ఒకటి మాత్రమే డివిజబుల్ అవుతుందని ప్రూవ్ చేద్దాం. లెట్ కేస్ 1, ఒక కేసు తీసుకుంటున్నాను. కేసు 1లో ఏం తీసుకుంటున్నాను? n ఈక్వల్ టు 3qగా తీసుకుంటున్నాను. n ఈక్వల్ టు 3q అనేది ఈ మూడిట్లో ఒకటి మాత్రమే డివిజబుల్ కావాలి. చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటిది? n అంటే మనకి ఇక్కడ ఏంటిది? 3q. 3qలో 3 చే డివిజబుల్ అవుతుందా అంటే 3 మనము కామన్ తీయగలిగినాము అంటే, ఒక నెంబర్ నుంచి మనం 3 కామన్ తీయగలిగినాము అంటే 3 మల్టిపుల్ అని అర్థం. 3 మల్టిపుల్ అంటే 3 చే డివిజబుల్ అవుతుంది అని అర్థం. సో 3 ఆఫ్ q అంటే 3q కాబట్టి ఇది 3 చే డివిజబుల్ అవుతుంది అంటే డివిజబుల్ బై 3 అని అర్థం. నెక్స్ట్ n ప్లస్ 2. n అంటే 3q కాబట్టి 3q ప్లస్ 2. మరి ఇందులో 3 కామన్ తీయండి. 3 ఆఫ్ q, ఇక్కడ 3 కామన్ తీయొచ్చు కానీ 2 అలాగే ఉంది అంటే ఇక్కడ రిమైండర్ 2 వచ్చింది అని అర్థం. రిమైండర్ 2 వచ్చింది కాబట్టి మనకు దీని అర్థం ఏంది? నాట్ డివిజబుల్ బై 3 అని అర్థం. ఓకే, నెక్స్ట్ n ప్లస్ 4. ఇంకోటి 3q ప్లస్ 4. 3 కామన్ తీస్తే q ప్లస్ 4 అంటే 3 1 జా 3, ఓకేనా? 1 రిమైనింగ్, సో 1.
అంటే మనకి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ డివిజబుల్ బై 3 అని అర్థం. మరి n+2 n+4 ఒక ఫస్ట్ కేసులో ఎన్ని డివిజబుల్ అయినాయి? ఓన్లీ 1 మాత్రమే డివిజబుల్ అయింది. ఇప్పుడు కేస్ 2లో ఏం తీసుకుంటున్నాను నేను? కేస్ 2లో n వాల్యూ వచ్చేసి 3q+1 తీసుకుంటున్నాను. 3q అయిపోయింది, నెక్స్ట్ 3q+1 తీసుకుంటున్నాను. ఇది కూడా దీనికి చెక్ చేద్దాం. మనకి ఏమేమి ఉన్నాయి? n ఉన్నది, n+2 ఉన్నది, n+4 ఉన్నది. ఈ మూడిట్లో మరే ఎన్ని డివిజబుల్ అవుతాయో చెక్ చేద్దాం. n మీన్స్ హియర్ 3q+1. ఇక్కడ 3 కామన్ తీయగలిగినట్లయితే 3q+1 అంటే రిమైండర్ 1 వచ్చింది అని అర్థం. మరి రిమైండర్ 1 అంటే ఏంది? నాట్ డివిజబుల్ బై 3. n+2 అంటే 3q+1+2 నథింగ్ బట్ 3q+3. ఇలా 3 కామన్ తీస్తే ఇక్కడ q మిగులుతుంది. 3 1s are 3 అంటే రిమైండర్ ఎంత? 0. రిమైండర్ 0 అంటే ఏంది? డివిజబుల్ బై 3 అని అర్థం. 3 చే డివిజబుల్ అవుతుంది అని అర్థం. n+4 n అంటే ఏంది మనకు? 3q+1 3q+1+4 టోటల్లీ 3q+5 5ని 3+2 అని రాయొచ్చు, లేకుంటే నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఇక్కడ 3 కామన్ తీయగలిగితే q+3qలో 3 కామన్ తీసాము. 5ని 3 చే డివిజన్ చేస్తే 3 1s are 3 2 రిమైనింగ్ అంటే రిమైండర్ 2 కాబట్టి నాట్ డివిజబుల్ బై 3 అని అర్థం. ఓకే, మరి ఈ 3 కేసెస్లలో ఎన్ని డివిజబుల్ అయినాయండి? ఇది ఒక్కటి డివిజబుల్ అయింది. ఇక్కడ ఏం డివిజబుల్ అయింది? ఇక్కడ ఒకటే డివిజబుల్ అయింది. ఇక్కడ ఒకటే డివిజబుల్ అయింది, ఇక్కడ కూడా ఒకటే డివిజబుల్ అయింది. అవుట్ ఆఫ్ n+2 n+4 ఈ మూడిట్లో ఒకటి మాత్రమే డివిజబుల్ అవుతుంది. కేస్ 3 తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటిది? రిమైండర్ 2 వచ్చేటట్టు తీసుకున్నాము కాబట్టి అప్పుడు n వాల్యూ ఏమవుతుంది? 3q+2. సేమ్ ఈ మూడిట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. nలో n అంటే ఏంది? 3q+2. ఇక్కడ డైరెక్ట్ మనం చెప్పొచ్చు, ఇక్కడ 2 రిమైండర్ కాబట్టి అంటే 3ని మనం మల్టిపుల్గా రాసినట్లయితే 2 రిమైండర్ వచ్చింది కాబట్టి 2 రిమైండర్ అంటే ఏంది? నాట్ డివిజబుల్ బై 3. 3 చే డివిజబుల్ కావట్లేదు, రిమైండర్ 2 వచ్చింది అర్థం. ఈసారి n+2 తీసుకుంటున్నాను అంటే 3q+2+2 అంటే టోటల్లీ 3q+4. 3 కామన్ తీస్తే q+3 1s are 3 ఎంత మిగులుతుంది మనకు? 1 మిగులుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ 1 కాబట్టి ఇది కూడా నాట్ డివిజబుల్ బై 3. ఈసారి n+4 n అంటే 3q+2+4 టోటల్లీ 3q+6. ఓకే, ఇలా 3 కామన్ తీసినట్లయితే 3 2s are 6 ఎగ్జాక్ట్గా 3 చే డివిజబుల్ అయింది కాబట్టి రిమైండర్ 0. ఇట్స్ డివిజబుల్ బై 3. ఇక్కడ ఎన్ని డివిజబుల్ అయినాయి? ఒకటి మాత్రమే డివిజబుల్ అయింది. కేస్ 1లో ఒకటి అయింది, కేస్ 2లో ఒకటి అయింది, కేస్ 3లో కూడా ఒకటే అయింది. అంటే దీన్ని బట్టి మనం కన్క్లూడ్ ఏమయ్యవచ్చు? అవుట్ ఆఫ్ n+2 n+4 1 and only 1 ఈజ్ డివిజబుల్ బై 3 అని చెప్పొచ్చు. అదే దేర్ ఫోర్ 1 and only 1 and only 1 out of n+2 n+4 is divisible by 3 అని చెప్పొచ్చు. ఈజ్ డివిజబుల్ బై 3. ఈ విధంగా మనము ప్రాబ్లాన్ని సాల్వ్ చేయవచ్చు.